హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీహెచ్ మోమ్ వ్లాగ్స్. గాయ్స్, నేనైతే ఆల్రెడీ మీకు ముందు వీడియో కాకుండా అంతకుముందు వీడియో అయితే షేర్ చేశాను. నేరేడు పండ్లని ఏ విధంగా తింటే టేస్ట్గా ఉంటాయో మీతో చెప్పాను. బట్ మాకు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎప్పుడూ రెగ్యులర్గా తినడం కాకుండా కొంచెం వెరైటీగా చేయాలనిపించింది ఈ పండ్లతో. సో యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఈ డ్రింక్ అయితే చాలామంది చేశారు. సో ఒకసారి మనము ట్రై చేద్దాం, ఏం పోతుందిలే అనేసి ట్రై చేస్తున్నా. రిజల్ట్ ఎట్లా వస్తుందో లాస్ట్ వరకు అయితే నాకు తెలియదు. బట్ ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. ఉన్న పనులతో 2 times 3 times అన్నా ట్రై చేస్తే బెటర్గా వస్తుందనే ఉద్దేశంతో ఇప్పుడైతే నేను షూట్ చేస్తున్నాను. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే పండ్లను బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో ఉన్న గింజల్ని పల్ప్ని వేరే చేసి పల్ప్ని మిక్సీ జార్లో వేయాలి. అలాగే తప్పకుండా మనకి మెయిన్ ఇంటిగ్రెంట్ ఏంటంటే ఈ నిమ్మ చెక్క అనమాట. హాఫ్ నిమ్మ చెక్క అనేది మనము దాంట్లోకి స్వీట్స్ చేయాలన్నమాట. ఆ తర్వాత మనము ఇందులోకి ఒక 4 to 5 tablespoons ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేస్తామన్నమాట. యాడ్ చేసి దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే దీంట్లో కొద్దిగా వాటర్ కూడా మనము పలుపుకి సరిపోయేటట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టాలి. మీరు చూస్తున్నట్టయితే ద జ్యూస్ ఈజ్ రెడీ టు డ్రింక్ అన్నమాట. చూడ్డానికి చాలా చాలా బాగుంది. అచ్చు గ్రేప్ జ్యూస్ లాగుంది. టేస్ట్ చేయడానికి ఫస్ట్ భయపడాను. బట్ ఫ్రెండ్స్, నిజంగా నమ్మండి, ఎంత బాగుందంటే అసలు చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎంత బాగుందో కమెంట్ అయితే చేయండి, ఓకేనా. ఈ పండ్లని తినకుండా ఉండే వాళ్ళకి ఇలా మనం జ్యూస్ కూడా చేసి ఇవ్వచ్చు. బికాజ్ ఇట్ ఈస్ వెరీ హెల్దీ. ఓకే, బాయ్.